దేవుని గణపరచడానికి దేవుడు 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 అనే మాట ఎప్పుడు అనుకుంటే అప్పుడు నువ్వు మాట్లాడుతున్నావో, నీ నోరు దేవుడని నిండిపోయిందో, ఆ తర్వాత మాట నీ నోట్లో ఏ మాటతో నిండి ఉండాలి? తల్లిదండ్రులు అనే మాటతో నిండి ఉండాలి. గౌరవం ఇచ్చే ప్రతి చోట దేవుడు అని మాట మాట్లాడుతున్నాం కదా. ఎవరు చేశారు ఈ కార్యక్రమం అంటే దేవుడు చేశాడు. రైట్, వెరీ గుడ్. దేవుణ్ణి గౌరవిస్తున్నావు, గణపరుస్తున్నావు. మరొక సందర్భం నీకు వస్తే, నువ్వు ఎవరిని గౌరవించే మాట నీ నోట రావాలంటే మా మమ్మీ, మా డాడీ, మా నాన్న, మా అమ్మ అనే గౌరవప్రదమైనటువంటి కార్యక్రమము నీ నోట వినబడితే, నీ కార్యము కనబడితే, దేవుడు దానిని సమ్మతించి నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని గణపరచుట దేహంలో ఉండే నరులు, కుమారులు, కుమార్తెలు ఎలాగ నేర్చుకుని ఉన్నారో అలాగనే తల్లిదండ్రులను గౌరవించడం, తల్లిదండ్రులను సన్మానించడం కూడా, గణపరచడం కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంది.